పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నిలదీశారు భక్తులు. తిరుమలలో సౌకర్యాలపై మంత్రిని ప్రశ్నించారు. సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వచ్చే సామాన్య భక్తులకు 3 రోజులైనా దర్శనం కావడం లేదని, గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు. క్యూ లైన్లో వేచి చూసే భక్తులకు కనీసం ఆహారం కూడా అధికారులు అందించడం లేదని మంత్రిని ప్రశ్నించారు. భక్తులు ఆగ్రహంతో ఒక్కసారిగా కంగుతిన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తాను మాట్లాడతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫ్రీ దర్శనంకి వెళ్ళండి అని చెప్పి పంపించారు. ఆడ పంపిస్తే మొత్తం ఏది అవును సార్. నేను ఇప్పుడు సీఎం ఉదయనిధి స్టాలిన్ తోటి ఒక కార్ రేస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇది అసైన్మెంట్ చేసుకుంటాం సార్. చెప్తాను పాలు చెన్నైకి వస్తే కనీసం నీళ్ళన్నా ఇస్తారు. ఇక్కడ గొడవ మొత్తమే అంతే, అన్ని పసుపు పెట్టినాయి. చిన్న 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 అదేం సార్ విఐపీ జనరల్ పబ్లిక్ అది విఐపీ పెట్టండి, ఒక టైం చూసి పెట్టండి. ఎప్పుడంటే అప్పుడు కాదు, అప్పుడు 2 రోజులు వాళ్ళు పాల్గొనాలా. భోజనం అన్ని ఇస్తున్నారు కదమ్మా. చూడండి సార్, వేడికి చూడండి. పాలు చెన్నైకి వస్తే కనీసం నీళ్ళన్నా ఇస్తారు. ఇక్కడ గొడవ మొత్తమే అంతే, అన్ని పసుపు పెట్టినాయి. చిన్న 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 సార్ ఇప్పుడే అదేం సార్ విఐపీ జనరల్ పబ్లిక్ అది విఐపీ పెట్టండి, ఒక టైం చూసి పెట్టండి. ఎప్పుడంటే అప్పుడు కాదు, అప్పుడు 2 రోజులు వాళ్ళు పాల్గొనాలా.